4 అధ్యాయం. ఆదికాండం 4 అధ్యాయం. ఆదికాండం 4 అధ్యాయం. 25వ వచనం నుంచి. ఆదికాండం 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిందని కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమైన సమాజంగా కలిసి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించి నీ సముఖంలో ప్రార్థించటకు మాకు సహాయపడు దేవా. మరి ఈ సమయాన్ని సంగముగా కూడి వచ్చినాం. దయచేసి ఏ సంగతులు నీ సన్నిధిలో జ్ఞాపకం చేయవలనో ప్రార్థించవలనో మాకు తేటపరచమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఆదాము దినాల్లో ఆదాము నేరుగా దేవుని యొక్క సృష్టి అయినాడు. దేవుడే స్వయంగా ఒక మాస్టర్ పీస్ నిర్మింపబడింది. అది ఆదాము అవ్వదు. ఆ తర్వాత వచ్చిన వారంతా మరి అందులోంచి తీసుకురాబడినవారు, వారి ఐక్యతను బట్టి తీసుకురాబడినవారు. ఆదాము అవ్వలైతే డైరెక్ట్గా దేవుడు నిర్మించాడు. మరి పరిపూర్ణమైన వాడు. అయితే అపవాది ఏ రీతిగా శోధించి మరి ఓడిపోయేటట్టుగా చేస్తున్నాడు, శోధిస్తున్నాడు. శోధనలో మరి మానవుడు పడిపోయినాడు. జీవవృక్ష ఫలాన్ని తినుటకు ఆధిక్యత కోల్పోయినాడు. అతడు బయటికి తోటలోంచి పంపివేయబడ్డాడు. ఇంకా పంపివేయబడ్డ కంటే ఇంకో మాటలో వెళ్ళగొట్టబడ్డాడు. మరి అక్కడ ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు ఏదైనా తోటలో వారు నివసిస్తూ ఉన్నారు. ఎంతో రమ్యంగా ఉన్నది, మంచి నివాసం ఏర్పడింది. అయితే ఇప్పుడు వాళ్ళు పంపివేయబడ్డకు మాత్రమే కాదు, వెళ్ళగొట్టబడ్డారు. మరి ఇప్పుడు బయటకు వచ్చినాక ఏమైంది? ముండ్ల పొదలు, గచ్చపు తుప్పలు. చూడు 3వ అధ్యాయం. నేల శపించబడింది. 17వ వచనం, 3:17. ఇక్కడ ఒక ఆశీర్వాదం అన్నది. నీ కష్టార్జితం నువ్వు తింటావు. కష్టార్జితం మోసంలో పోతే చాలా బాధ. కష్టపడిన సొమ్ము, కష్టపడిన జీతం వేరొకడు దొంగిలించి మోసగిస్తే బాధయే. కానీ ఇక్కడ నేల శపించబడింది. కానీ నువ్వు ప్రయాసపడి, నువ్వు బ్రతుకు దినములలో ప్రయాసపడిన జీతం లేక ఆ ఫలాన్ని నువ్వు తింటావు. ఇది ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదమే. కీర్తన 128లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచువారు ధన్యులని చెప్పారు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము, అందులో ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క శిక్ష ఏదైనా, దేవుని యొక్క నోటి నుండి వచ్చిన గద్దింపైన అన్నీ ఆశీర్వాదంలే. మనం వాటిని స్వీకరించవాలని. సరే, ఇక్కడ ప్రయాసపడాల్సి వచ్చింది. మరి ఈ ప్రయాసలో ఉంటుండగా మరి తన కుమారులు మొదట కయీను జన్మించినప్పుడు ఫస్ట్ మ్యాన్, జన్మములో
మరి పుట్టినవాడు. ఆ, ఇతను మరి పేరు కయ్యను. కయ్యన్ అంటే ఇక్కడ 4 అధ్యాయం 1 వచనంలో కయ్యేనును కని యెహోవా దయ వలన ఒక మనిషిని. కయ్యన్ అంటే ఏం పేరు? అర్థం సంపద, కలిమి లేక సంపాదన, సంపద. సో కయ్యన్ పేరు మంచి పేరు, సంపద, ఆస్తి. సో మంచి పేరుంది. తర్వాత అతని తమ్ముడు. ఇతడు పుట్టినప్పుడు ఆమె ఏం చెప్పింది? చదువు 2 వచ్చిన. తమ్ముడు హేబెల్ను కానీ. హేబెలు ఎవడు? హేబెలు అంటే ఆవిరి. ఆవిరి అయిపోయింది, ఏమీ లేదు. సో ఏమి లాభం వచ్చినట్టుగా లేదు. సో ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఏ విధంగా మంచిగా సంతోషించినట్టుగా కనపడలేదు. కానీ ఇతడు భక్తిపరుడు, ప్రభుని అనుసరిస్తున్నవాడు. అతని క్రియలు మరి విశ్వాసాన్ని బట్టి ఉన్నాయి. అయితే కయ్యనుకి విశ్వాసం లేదు, భయం లేదు, సత్క్రియలు చేయట్లేదు, భయభక్తులు లేవు. కాబట్టి అతని క్రియలు చెడ్డవి, అతని సహోదరుని క్రియలు మంచివి. కాబట్టి ద్వేషించాడు. ద్వేషించి వాని పొలంలో మాట్లాడుతున్నట్టుండి చంపేశాడు. అయితే అతని స్వరం చూడు, 10వ వచనం. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు. సో నీ తమ్ముని యొక్క స్వరం, ఆ రక్తం నాకు మొరపెడుతుంది. సో ఇతడు ఏ అన్యాయం చేయలేదు, నిర్హేతుగా ద్వేషించబడ్డాడు, చంపేశాడు. ఈ సంపద అనేవాడు, కయ్యను అనేవాడు, మరి అతడు చాలా జ్ఞానం కలిగి ఉండొచ్చు. మరి అతడు దేవుడు అతన్ని దర్శించుటకై తన తమ్ముని యొక్క రక్తము అతని పక్షంగా మొరపెడుతుంది. ఏమైనా మొరపెట్టవచ్చు? ఆత్మీయులు ఎలా మొరపెడతారు? ప్రభు మనస్సు ఉంటుంది వారికి. ఆత్మీయత అంటే ఆత్మను అనుసరించి ప్రార్థిస్తారు. స్టెఫన్ అనుకో, స్టెఫను రాళ్ళు పళ్ళు నూరి, రాళ్ళు చాలా అత్యామైన కోపంతో స్టెఫన్ చంపుతా ఉంటే అతడు మొరపెట్టాడు చచ్చిపోతూ. ఏమని? స్టెఫన్ ఏమని మొరపెట్టాడు దేవునికి? ప్రభువా, ఈ పాపము వారి మీద ఈ పాపము మోపవద్దు. గొప్ప శబ్దం తరిచి చచ్చిపోయాడు. సో గొప్ప శబ్దంతో ప్రార్థన చేశాడు. ప్రభువా, వాళ్ళు చాలా కోపంతో కొడతా ఉంటే రాళ్ళు తీసి, మరి ప్రభువా, ఈ పాపం వారి మీద మోపవద్దు. ఎటువంటి ప్రార్థన అది? అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరిని. ఎటువంటి ప్రేమ అది? ఆత్మ మనసు అది. సో ఈ ఆత్మీయుడు చంపబడ్డాడు. కానీ మరి సర్ప సంతానము మరి అది మారు మనసు పొందటకు ఇష్టపడలేదు. అతను మొరపెట్టాడు, కానీ మరి అందుని బట్టి కయ్యన్ని ప్రభు పిలిచాడు. నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు నిష్కారంగా చంపేశాడు. చచ్చిపోయిన వాని మీద ఏం రావాలా? అరే, వాడు నన్ను ఎదిరించలేదు, నన్ను కొట్టలేదు, నాకు ఏ అన్యాయం చేయలేదు, నన్ను ఎప్పుడు దూషించలేదు, వాడి మీద నేను నిర్హేతుగా చంపేశానే అని మరి దేవుడు గద్దించినప్పుడు లేక హెచ్చరించినప్పుడు వాడు పశ్చాత్తాపడాల్సింది. మరి సర్ప సంతానం ఏమంటుంది? నా తమ్ముడి మీద నేను కావాలన్నా అని అడిగాడు.
అయితే నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడుతుంది. అవును ప్రభా, నా పాపం ఇది, నన్ను క్షమించు అని ప్రాధేయపడే అడగాల్సింది పోయింది. ఆ? మరి అతడు ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. ఉం? మరి ఇది సర్ప సంతానం. మరి ఆ, ఈ ఆత్మీయమైన సంతతికి, సర్ప సంతానానికి మరి వైరం ఉన్నది. అప్పటికి మరి నీ నిమిత్తము నీ తమ్ముని రక్తమును ఇలా చిందించావు కాబట్టి నీ నిమిత్తము చూడు, 11 వచ్చును. నీవు శపించబడినవాడు. సో ఈ మాట చెప్పినప్పుడైనా ఏం చెప్పాలా? ఇంత అపాయం రాబోతుంది, ఇంత దిగులు, చింత నాకు వస్తుంది, ఎందుకు ఇంత బాధ నేను అనుభవించాల్సి వచ్చింది, నాకు ప్రాయశ్చిత్తం చేయి ప్రభా అని అడిగి ఉండాల్సింది. కానీ దేవుడు ఆ మాట అన్నందుకు కయ్యను ఏమంటాడు? సో ఇతని యొక్క మనసు ఎలా ఉన్నదో చూడండి. నా దోష శిక్ష అంటే ఈ మాత్రం దానికి ఇంత శిక్ష, ఈ మాత్రం దానికి ఇంత శిక్ష నా మీద వేసేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను భరింపలేనంత గొప్ప, అంటే భరింపలేని, సహింపరాని పాపం నేను చేశానని ఒప్పుకోవాల్సినోడు. మరి ఇప్పుడు నువ్వు వేసిన శిక్ష నా మీద ఎక్కువ వేసేసావు, బాధ, శిక్ష అని అంటున్నాడు. తర్వాత 14లో దేశదిమ్మరినే ఇందును. సో పశ్చాత్తాపం అతనిలో లేదు. మరి నన్ను నీ సన్నిధిలోకి రాకుండా నన్ను వెళ్ళగొట్టేశావు అంటే నన్ను దిగులు పడుతూ భూమి మీద దేశదిమ్మరినా అంటాను, ఎవడైనా నన్ను చూసి చంపేయాలి కాక అంటున్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు? సో ఎందుకు దేవుడు ఇటువంటి భద్రత ఇచ్చాడు? హేబేలు యొక్క మొర, వాడు అప్పుడు చావాల్సినోడే, కానీ అతడిని సహోదరుని యొక్క మొర బట్టి వాడెవడిని చంపకుండా ప్రభు భద్రత ఇస్తున్నాడు. ఎవడైనా వీడిని చంపితే శిక్ష 7 అంతల మీదకి వస్తుంది అన్నాడు. ఈ హంతకుడిని చంపేస్తే ఆ శిక్ష 7 అంతల మీదకి వస్తుంది అన్నాడు. అంటే అతన్ని చంపకుండా దేవుడు అతని మీద ఒక గుర్తేశాడు. సో అయితే అతను వేదన పడుతూనైనా దేవుని తట్టు తిరుగుతాడేమో అని ఆ యొక్క అవకాశం అతనికి ఇవ్వబడింది. ఇది మొర, హేబేలు యొక్క మొర ఆ రీతిగా ఇవ్వబడింది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సర్ప సంతానము పరిస్థితి అలాగున్నది. అయినప్పటికీ మరి మనం ప్రార్థించవలెను. ఆత్మీయమైన వారు, ఆత్మీయమైన ప్రార్థన వారి నోటి నుంచి రావాలి. సరే, ఇతడు వెళ్ళిపోయాడు, కానీ దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయి తూర్పు దిక్కున ఒక పట్టణాన్ని కట్టినాడు. అతనికి సంతానము గొప్పదైంది. అతని సంతానము మరి ఎంతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టారు వాళ్ళు. ఆర్థిక శాస్త్రానికి పితామహుడు, సంగీత శాస్త్రానికి పితామహుడు, మెటలర్జీ, మరి ఇనుమును కరిగించి లేక వేరు వేరే రాగి, ఇత్తడి పనిముట్లు, రాగి పనిముట్లు, వీటిని అన్నిటినీ మళ్ళీ మిక్సింగ్ చేసే టెక్నాలజీలు మరి కనుగొని మరి ఆ పనిముట్లు తయారు చేసేటి వాళ్ళు. మరి దానికి ఎంతమంది రావాలి, ఎంతమంది పనిచేయాలా? అవన్నీ ముడి సరుకు తీసుకురావాలి, ఆ ముడి సరుకుని కరిగించి ఇనుము తయారు చేయాలా, ఇత్తడి తయారు చేయాలి, రాగి తయారు చేయాలి, మళ్ళీ మూడింటిని కలపాలా. ఇవన్నీ శాస్త్రం బాగా నేర్చుకున్న వాళ్ళు.
మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ. అనేక మంది ఆ కంపెనీలో మరి పని కొరకు వెళ్తారు. సో ఎలాంటి వారిని తీసుకుంటారు? మంచి మంచి నేర్పరులైన వాళ్ళని, బాగా గ్రహించుకోగలిగిన వాళ్ళని అది ఎత్తుకుపోతారు. వాళ్ళు అంటే ఆ పనిలో నియమించుకుంటారు. మరి ఇప్పుడు ఎవరిది గొప్ప? దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయిన కయ్యను బాహ్య రీతిని గొప్పవాడవుతున్నాడు. కానీ అతడు మారు మనసు పొందుటకు ఏమాత్రము తన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకోలేదు. కానీ మరి ఇప్పుడు ఇంకొక బిడ్డ హేబెలుకు ప్రతిగా ఇంకొకడు వచ్చాడు. 25 వచ్చి ఆదాము మరలా తన భార్యను కున్నప్పుడు ఆమె కుమారుని కని షేతు అంటే ఇక్కడ చెప్పిందే కదా ఆమె, కయ్యను చంపిన హేబెలుకు ప్రతిగా. అంటే షేతు అంటే ప్రతిగా, లేక బదులుగా. అక్కడ హేబెలు ఉండాలా? హేబెలు ఎలా నడిచేవాడో, హేబెలు ఎలా ఆత్మీయుడిగా ఉన్నాడో, హేబెలు ఎట్లా ప్రార్థన చేసేవాడో, ఎటువంటి దైవ మనసు కలవాడో, అతనికి బదులుగా ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. మరి షేతు మరి అతడు కూడా మరి కుమారుని కన్నప్పుడు, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు చదువు 26, షేతునకు కూడా కుమారుడు పుట్టాను. అతని కుమారుడు ఎలాగున్నాడు ఇప్పుడు? ఎనోష్ అంటే మార్టల్ మ్యాన్, నశించే మనుషుడు, లయమైపోయే మనుషుడు. సో ఈ పిల్లోడు పుట్టినప్పుడు మరి ఎట్లా పుట్టుండొచ్చు? లయమైపోయే మనుషుడు అని ఎందుకు పెట్టారు? నేను నర్సీపట్నం దగ్గర కొత్తకోట, గుర్రాలపాలెం, నాయుడుపాలెం అనే ఊర్లు ఉన్నాయి. నర్సీపట్నం నుంచి దాదాపు 15-20 కిలోమీటర్లో కొత్తకోట ఉంటుంది. కొత్తకోట నుంచి ఇంకా లోపలికి ఇంకా 10 కిలోమీటర్లు అలా ఉంటాయి. నాయుడుపాలెం ఒకటి, గుర్రాలపాలెం. అక్కడ మరి ఇళ్ళ చిన్న చిన్న సామాన్యమైన సహోదరులు ఆరాధనకి వస్తుండేవారు. వాళ్ళ దగ్గర వారంలో ఒకరోజు గృహ కూడి కలిగి ఉండేవాడిని. నేను వెళ్ళినప్పుడు మరి ఆ ఇళ్లల్లో మరి చుట్టూ గుడిసె ఉండేది. ఆ గుడిసెలో మళ్ళీ ఒకవైపున వంట, ద్వారం దగ్గర ఓ మూలకి వంట, తర్వాత ఇంకొక వైపు పుల్లలు పెట్టుకుంటారు. తర్వాత ఇంకొక గది ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉన్న దాని మీద మళ్ళీ అరలేస్తారు, అదే మిద్దిలాగా. దాని మీద మరి ఏమో దాచుకుంటారో, పుల్లలు పెడతారో, మరి ఏమో ఆహార వస్తువులు పెడతారో ఏమో, మొత్తం మీద పైన ఒకటి ఉంటుంది. తర్వాత ఇది అంతా కలిపి తాటాకులతో ఉండేది. అక్కడ ఆ ఇంట్లో మరి వాక్యం చెప్పుటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక దీపం వెలిగించేవారు, కిరోసిన్ తోటి. ఎలక్ట్రిసిటీ లేదు. ఆ దీప కాంతికి మరి అదే దీపం బయటము చలి, లోపలము దీపం ఉండేది. అప్పుడు వాళ్ళు వెలిగించినప్పుడు నేను వాక్యం చెప్పబోయినా, పాట పాడబోయినా నాకు ఆక్సిజన్ అందేది కాదు. ఆ పొగ నాకు ఊపిరి, ఎందుకంటే ఉన్న ఆక్సిజన్ అది లాగేసేది. తర్వాత కష్టపడి వాక్యం చెప్పాక మరి ఆ ఇరుగు పొరుగు అందరూ వచ్చేసేవారు. వచ్చాక ఈ పిల్లోడి కొరకు ప్రార్థన చేయండి. ఆ పిల్లోడు ఎలా ఉంటాడంటే, ఎలా పట్టుకుంటే ఎంత పొడిగా ఉంటాడు. ఎంత వయసు వీడికి అంటే 4వ నెల, 5వ నెల అంటారు. ఇంత తలకాయ, ఎంత సిటికి నెల అంత లావు చెయ్యా ఈ పిల్లోడు. అరే ఇంత బలహీనంగా పుట్టాడు. 5-6 నెలల పిల్లలు. సరే వాని కొరకు ప్రార్థన చేసేవాడు. ఏం పేరమ్మా, ఏం పేరు అని అడిగితే అవునమ్మకం అండి. అవునమ్మకం అంటే ఏంటమ్మా?
అవునమ్మకం అనేవారు. ఇంకో బిడ్డను తీసుకొచ్చేవారు. ఆడికి 4, 5 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఇంత ఉండేవాడు. ఇంత తలకాయ, బక్కగా ఉండి వాడొచ్చేవాడు. ఆ! ఈడి పేరేం పేరమ్మా? ఈడి పేరు అబద్ధం. ఆ! ఇంకొకడిని తీసుకొచ్చేవారు. ఈ చిన్న పిల్లలు, బలహీనమైన పిల్లలు. ఆళ్ళని తీసుకొచ్చి వీడి పేరేం పేరు? పెంటయ్య. ఎలా పెట్టారు ఈ పేర్లు? ఎందుకిలా పేరు పెట్టారు? అయ్యా, మాకు పిల్లలు కావాలి. మాకు బిడ్డలు పుట్టేవారు, చచ్చిపోతూ ఉండేవారు. మరి ఈడేదో పుట్టాడు బలహీనంగా. మేనమామని తీసుకుని మేనమామ ద్వారా పెంట మీద పెట్టి పిల్లోడు బతుకుతాడో చస్తాడో అని చెప్పి మేనమామ ద్వారా ఆ పెంట మీద పెట్టాడిని. ఆడి పేరేం పేరు పెట్టారు? పెంటయ్య. అలా పెడితే బతుకుతారని చెప్పి మాకు చెప్పారు. అందుకని ఇలాంటి పేర్లు పెట్టాం. ఒక్కడ పేరు మంచిగా లేదు. ఒకడు పెంటయ్య, ఒకడు అబద్ధం, ఒకడేమో అవునమ్మకం, ఇంకోడేమో దొంగ. ఇలాంటి పేర్లు ఎందుకు ఇలాగా పెట్టి ఉన్నారు అంటే, వారు బలహీనులుగా పుట్టారు. ముందు పుట్టిన పిల్లలు చచ్చిపోతున్నారు. అందుకని ఆ పేర్లు పెట్టామన్నారు. నేను తర్వాత గ్రహించాను, వాళ్ళకి ఆక్సిజన్ అందుతలేదు. ఆ ఇళ్లలో పడుకుంటున్నారు, చిన్న దీపం పెట్టుకుంటారు, సరైన వెంటిలేషన్ లేదు. మీరు ఎందుకు కిటికీలు పెట్టుకోలేదు? ఎందుకు ఇలాగా? నాకే గాలి అందట్లేదు. మీరు అందుకే మీకు ఇలాగ బలహీనమైన స్థితిలో ఉన్నారు. ఇలా కాదు, మీరు సరైన వెంటిలేషన్లో ఉండాలా అని చెప్పి చెప్తామంటే వాళ్ళు అంటారు, అయ్యా ఒక ఇల్లు అంటుకుందంటే మొత్తం అంటిపోతాయి. కాబట్టి అది అలాగ వేయటం వలన ఏమవుతుందంట, పైన కాలిపోద్దంట, లోపలేమి గాలి వెళ్తుంది కదా. అందుకని లోపల ఏ వస్తువు కాలిపోదు మాకు, అందుకే మేము ఇలా కట్టుకుంటాం అన్నారు. కట్టుకున్నారు కానీ మీకు సరైన ఆరోగ్యాలు లేవు, సరైన ప్లాన్డ్ హౌస్ ఉండాలని నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉండేవాడిని. మరి నేనుంటే తర్వాత కంటిన్యూగా అక్కడ ఉంటే వాళ్ళందరికీ అన్నీ మార్చేసి ఉండేవాడిని. తర్వాత ప్రభు నన్ను వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ షేతుకు అలాంటిది ఏం అనుభవం కాదు, కానీ మరి న్యాచురల్గా అతని బిడ్డ పుట్టినప్పుడు ఏమయ్యాడు? బలహీనుడిగా చస్తాడో బతుకుతాడో. ఈ పిల్లోడు ఏమని పేరు పెట్టారు? ఎన్నో శనగా అవునమ్మకం అనమాట. అంటే లైమ్ అయిపోయే మనుషుడు వీడు, చచ్చిపోతాడు అని పేరు పెట్టారు. సో మనమైతే ఏం పేరు పెట్టుకుంటాం? అందంగా ఉన్నా లేకపోయినా ఎలాంటి పేర్లు పెడతాం? ప్రిన్స్, ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం కదా. మరి వాళ్ళు అలా కాదు. ఏ అనుభవం వస్తే ఆ అనుభవాన్ని బట్టి పేర్లు అక్కడ ఉంటాయి. ఈ కాబోదు మందసం పట్టబడింది, ఇస్రాయల్లో ప్రభావం వెళ్ళిపోయింది, అప్పుడే పుట్టిన బిడ్డకి ఏం పేరు పెట్టారు? ఈ కాబోదు. సో అలా అనుభవాన్ని బట్టి పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ షేతుకు బిడ్డ పుట్టినప్పుడు మరి ఆ పిల్లవాడు బతుకుతాడో లేదో, సరే ఏ బాధతో ఎక్కువ ఏడుస్తున్నాడో, మరి ఆ బిడ్డ పుట్టినప్పుడు అంతా ఏడుపే, ఏ సంతోషం లేదు. అయితే ఆ బిడ్డ బాధకి ఎట్లా ఉంటుంది తల్లిదండ్రికి? ఫస్ట్ టైం నాకు అబ్బు పుట్టినప్పుడు ఎంతో సంతోషమే, కుమారుడు పుట్టాడు. సో హాస్పిటల్ అంతా ఎంతో సంతోషించారు, అందరూ సంతోషించారు, ఇంటి వాళ్ళందరూ. ఆ రాత్రి అంటే పుట్టిన తర్వాత ఆ రాత్రికి వాడికి బాగలేదు. ఏడుస్తూ మొదలు పెడితే హాస్పిటల్ మొత్తం దద్దరిల్లుతుంది, అంత గట్టి ఏడుపు. మరి ఏం బాధో తెలియదు. ఆ డాక్టరు మరి నాకేమీ తెలియట్లేదు, పిల్లవాడికి ఏమైందో, పీడియాట్రిషియన్ ఉంటాడు అని జంగారెడ్డిగూడెంలో పీడియాట్రిషియన్ దగ్గరికి అని అశ్వరాపేట రోడ్డు వైపు
మరి అప్పుడు అర్ధరాత్రి కాడ ఏ రిక్షా లేదు, వాహనం కూడా లేదు. సో మిరియం వాళ్ళ నాయనమ్మని తీసుకుని పిల్లవాడిని ఎత్తుకుని తీసుకెళ్తున్నా. పిల్లవాడు ఏడుస్తున్నాడు గట్టిగా. ఈ బాధ ఏంటో, ఈ కష్టం ఏంటో, ఆ బాధ నాకు వస్తే నేను భరిస్తాను, ఈ పిల్లవాడు సుఖంగా ఉండాలని నా మనసు, ఒక తండ్రిగా నా మనసు మరి ఎంతో బాధగా ఉంది. ఉం? ఆ బాధ ఏదో నేను పడితే బాగుండు ఆ పిల్లవాడికి కాకుండా అని అటువంటి వేదన నాలో వస్తుంది. ప్రభా వీని స్వస్థపరచు, వీని స్వస్థపరచు. సరే, ఆ బాధతోటి ఎంతో దూరం నడిచి వెళ్ళి తర్వాత ఆ డాక్టర్ తలుపు కొడితే ఆయన తలుపు తీయట్లేదు. ఎందుకంటే నక్సలైట్లు ఉండేవారు ఆ దినాల్లో. పేషెంట్ల రూపంలో వచ్చి వాళ్ళని కొట్టి దోచుకునేవారు. అందుని బట్టి అనుకుంటా అతను తలుపు తీయట్లేదు. అది అతనికి కన్ఫామ్డ్గా నిజంగా పేషెంట్ ఉన్నారా, నిజంగా పిల్లోడు ఆ పిల్లోడు మళ్ళీ ఏడుస్తూ మొదలెట్టాక అప్పుడు అతను తలుపు తెరిచాడు. తలుపు తెరిచి వేయిని చూడటానికి ఎంతో ప్రయత్నించాడు, అది దొరకలే. నేను కూడా ఏం చేయలేను, మళ్ళీ తీసుకుపోండి అన్నాడు. సో ఆ పిల్లవాడు పడుతున్న వేదనకి మాకు ప్రార్థన, ప్రభా ఈ పిల్లవాడిని కనికరించు, స్వస్థపరచు. వాడు ఎంత వేదన పడుతున్నాడో, ఇంతకింత గట్టిగా ఏడుస్తున్నాడో. మరి హాస్పిటల్ మళ్ళీ దద్దరిల్తుంది. అప్పుడు మిరియాం చెప్పింది, ఈ పిల్లవాడు యూరిన్ పోయలేదు, మరి ఒకవేళ యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమో చూడండి ఆ తట్టు. ఆ డాక్టర్కి చెప్పింది మిరియాం. మరి వెంటనే అమ్మ అదే ఉంటుంది, పిల్లవాడు ఆటుకు పోయలేదు, అదే ఉంటుంది ఆ బాధ అని చెప్పి అప్పుడు ఆ ట్రీట్మెంట్, అదే ఆ సిరప్లు అయితే తెప్పించి వేయించింది. తర్వాత ఆ పిల్లవాడు యూరిన్ పోసాక నెమ్మదైంది. సో అతను ఏడ్చినప్పుడు వేదన, చంటి బిడ్డ ఎంత అప్రమితంగా చూస్తారు. అయితే ఇప్పుడు ఈ బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారు తల్లిదండ్రులుగా. అప్పుడు ప్రార్థన మొదలెట్టింది. మరి ఈ కయీన్ సంతతిలో ఎవరికైనా అలాగున్నదా? యోబు గ్రంథంలో చూడండి. యోబు గ్రంథంలో ఇది జలప్రళయం కాలంలో జరిగిన సంఘటనల గురించి యోబు గ్రంథంలో మాట్లాడుతున్నారు. 21వ అధ్యాయం భక్తిహీనులు 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వృద్ధులైపోయినా కానీ బలం ఆఫ్టర్ బలం, బలాభివృద్ధి పొందుతున్నారు. ఈచుకపోక ఎన్నో ఇలాగ బతుకుతారు. ఎంత సౌందర్యంగా, ఎంత బాగా ఆరోగ్యకరంగా బాగుంటారు. కానీ వాళ్ళ యొక్క దినాలు క్షణంలో నాశనం అవుతాయని వారికి తెలియదు. వాళ్ళు అన్నారు, ఏమన్నారు? 14వ వచనం, నీ మార్గములను గుర్చిన జ్ఞానము అక్కర్లేదు. మేము ఆయన సేవించినప్పుడు సర్వశక్తుడు వాడేవాడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పారు. వారి క్షేమం వారి చేతిలో లేదు. సో వాళ్ళు ఇప్పుడు సుఖంగా, బాధగా, ఏమి బాధ లేదు. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఏం లాభం అంటారు. ఎందుకంటే ప్రార్థన ఎందుకు వస్తుంది వాళ్ళకి? అయినాను బాధ లేదు కదా. బాధ లేనప్పుడు ప్రార్థన ఏమొస్తుంది? బాధ వస్తే మనమైనంతే. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం, శ్రమ లేకపోతే ప్రార్థన రాదు. ఎందుకు ప్రార్థన చేయాలి అయినా? మరి ఏదైనా తోటలో
అన్నీ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి ఆహారం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఇంకేంటి ప్రార్థన ఎందుకు? అక్కడ ఏముండాలా? అదే కృతజ్ఞత. ప్రభా, ఈ మంచినీరు ఎంత బాగున్నాయి, ఈ ఫలం ఎంత బాగుంది, ఎంత రుచికరమైన ఆహారం నాకు ఇచ్చావు ప్రభా. నువ్వు కలగజేసిన చంద్ర సూర్య చంద్రులు నక్షత్రాలు చూస్తే ఎంత గంభీరమైన వాడువు నువ్వు, నీ మహిమ ఎంత గొప్పది, ఈ నరమాత్రుడి కొరకు ఇవన్నీ నిర్మించావు నువ్వు. ప్రభా, నువ్వెంత గొప్పవాడువు, అలా చెప్పుకోవాలి అక్కడ. అలా స్తుతి చెల్లించకపోతే అపవాది వచ్చి అక్కడ కూర్చున్నాడు. మరి ఇక్కడ వీళ్ళకి బాధ లేదు కాబట్టి ప్రార్థన లేదు. ఆదామావలు ఏదైనా తోటలో ప్రార్థన చేయలేదు. మరి మిగిలిన కయ్యను సంతతి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రార్థన చేయరు, అక్కర్లేదు వాళ్ళు. అయితే దేవునికి కృతజ్ఞత లేదు, కానీ శ్రమ పడుతున్న వారు ప్రార్థన చేయాలా. ప్రార్థన వాళ్ళు సుఖంగానే ఉంటారు. చూడండి, 73వ కీర్తనలో ఆసాఫ్ కూడా మరి భక్తిహీనుల క్షేమం చూసి ఆయన కూడా బాధపడిపోయాడు. చూడు 73:1 ముందు చెప్తున్నాడు. భక్తిహీనుల క్షేమము నాకు కనపడినప్పుడు మరణమందు యాతన లేవు, పుష్టిగా ఉన్నారు. సో వాళ్ళకి ఏం బాధలు లేవు. మహోన్నతునికి అసలు 11 వచ్చింది చదువు. వాళ్ళు దేవుణ్ణే తెలియలేదు అంటున్నారు. దేవుడు తెలివి ఉంటే ఆ తోటలో ఆ చెడ్డ ఫలాన్ని, అది మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షాన్ని నాటకపోయి ఉండొచ్చు. దేవుడికి తెలివి ఉంటే ఆ యుక్తి గల సర్పాన్ని దేవుడు సృష్టించకపోవచ్చు. దేవుడు తెలవా? దేవుడికి తెలియలేదు, తెలివి లేదు అంటున్నారు. సో దేవుని జ్ఞానం ఏంటో వారికి తెలియదు, కానీ వారు దేవుని ఎడలే భయపడక మాట్లాడుతున్నారు. వారు భక్తిహీనులు, ధనవృద్ధి చేసుకుంటున్నారు, కానీ క్షణంలో నాశనం వారి ఎదుట ఉన్నది. మరి అనేక శ్రమలు పడిన భక్తుడు దేవుని ఆలయంలో పోయి ధ్యానించినప్పుడు, మరి ఈ శ్రమలు చూసుకున్నప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభా, నా హృదయం మచ్చరపడింది, నేను పశుప్రాయాన్ని అయితేని, మృగం వంటి వాడిని అయితేని. అయితే ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇప్పుడు నేను నీ సన్నిధిలో ఉన్నాను. చూడు 24 వచనం, నీ ఆలోచన చేత శ్రమలలో ఆలోచన ఇచ్చి నడిపిస్తావు. చివరికి ఎక్కడికి? నిత్య జీవం, నిత్య మహిమలో నిత్యము సుఖం పట్టకు. అక్కడ మరణమంది యాతన లేవు, అక్కడ ఏ విధమైన కన్నీళ్ళు లేవు, దుఃఖము నిట్టూర్పులు అక్కడ లేవు. సమాధానం, నీతి, పరిశుద్ధత. సో సదాకాలం ప్రభుతో నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించడానికి అది నాకు సిద్ధపరిచావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకున్నావు. 25 సో ఇది ధన్యత. కాబట్టి దేవుని పిల్లలు, మనం దేవుని మందిరానికి వచ్చాము. మరి ఎందుకు వచ్చిన్నాము? దేవుని సన్నిధిని మనం గడపాలని, దేవుని ద్వారా మనం ఆస్వాదింపడాలని, మనం విన్నపములు ఆయనకి సమర్పించుకోవాలని, మన హృదయంలోని తలంపులు, ఊహలు మరి ప్రభు తన చిత్తంలో మరి అవేటిని పరిశుద్ధపరిచి సరైన రీతిలో దేవుని చిత్తంలో మనం ఉండాలని మనం ఆయన సన్నిధికి వచ్చిన్నాం. మరి ఒకవేళ శ్రమలు ఉన్నప్పటికీ ఆ శ్రమలలో సహాయం కొరకు దేవుని ప్రార్థించున్నాం. ఇప్పుడు సంఘము మరి ఈ లోకంలో ముళ్ళ మధ్యలో ఉన్నట్టుగా ఉంది, అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నది. అరణ్యం అంటే సీనాయి అరణ్యం. సీనాయి అరణ్యం అంటే
ముళ్ళు ముళ్ళు ఉన్నటువంటి అరణ్యం. తుమ్మ ముళ్ళు, ముండ్లు ముండ్లే. అది ఎండినను పచ్చిగా ఉన్నను, అది దాని నిండా ముళ్ళే. అది అరణ్యం, ఎక్కడ చూసినా ముళ్ళు ముళ్ళు. అక్కడ దాన్నే చెప్తున్నాడు, నా ప్రియురాలు బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఉన్న వల్లి పద్మం పోలి అన్నది. సో బ్రహ్మదండి ఏమో బలురక్కసి చెట్ల. పరమగీతము రెండు 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 బలురక్కసి చెట్లలో ఎక్కడుంది సంఘం? బలురక్కసి చెట్ల మధ్యలో ఉంది. మరి లోకంలో ఉన్న సంఘము లాగున్నది, హింసించటానికి, గుచ్చటానికి, హాని చేయటానికి. ఒక ముళ్ళు గుచ్చుకుందంటే అంత పూట వస్తుంది, ఒక మాట అన్నారంటే అంత పూట వస్తుంది. సో అలాంటి అక్కడ అలాగున్నను వల్లి పద్మం వలె ఉన్నది. అంటే దాని సౌందర్యము ఏమాత్రం పాడవకుండా కాసేవాడు ఉన్నాడు. ఆ ప్రాణప్రియుడు ఆ ప్రాణప్రియురాల్ని కాపాడతాడు. అలాగా సమాధానం. ఎన్నెన్నో పొంచున్నాయి, హానికరమైనవి, హాని విసురుతున్నాయి, చెడు దృష్టి, మరి కలవరాన్ని పెట్టడానికి, ఎన్నెన్నో విధాలుగా చంపటానికి, సంఘమును హింసించటానికి, ఎన్నెన్నో విధాలుగా ఈ బలురక్కస్ చెట్లు ఉన్నాయి. అయితే అందులో కాపాడగలిగిన వాడు ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ ఆయనతో మనం ఉండాలా, ఆయన నీడను మనం కాపాడబడాలా, ఆయన నీడలో ఆదరణ పొందాలి. 2వ అధ్యాయంలోనే 3వ వచనం, సో ఆనందభరితుడై నేను అతని నీడను కూర్చున్నాను. సో ఆయన మనకు ఆదరించేటివాడు, ఆయన నీడ మనకు అవసరం. కాబట్టి ఆయన మనల్ని దాటిపోకూడదు. ఆయన మనల్ని ప్రేమించువాడు, సంఘమును ప్రేమించున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? సంఘం ఏం చెప్పాలా? 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 10వ వచనం, నేను నా ప్రియుని దానను ఆశాబద్ధుడు. సో ఎందుకు భయం? దేవుడు తన సంఘమును ప్రేమించున్నాడు. కాబట్టి అతడు దాని యందు ఆశపడినవాడు, ఆశాబద్ధుడు కదా, ఆమె మీద మనసు పెట్టుకున్నవాడు. సో అది మన ప్రభువైన యేసుక్రీస్తు, సంఘము క్రీస్తు. మరి ఆయన మనకు ప్రభు అన్నాడు. ఇప్పుడు ఈయన సైన్యములకు అధిపతి యెహోవా. నిన్ను కలవర పెట్టడానికి, నిన్ను బాధించడానికి శత్రువు ఎన్ని విధాలుగా చూసినప్పటికీ నీ ప్రియుడు లేక నీ యజమానుడు ఎవడు? 54 యెషయా అధ్యాయం 54 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, ఆయన పేరు సర్వలోకమునకు దేవుడైన వాడు, ఆయన నీ యజమానుడు, సృష్టించిన వాడు, సృష్టికర్త. ఆయన నీ దేవుడు, నీ యజమానుడు, నీకు తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా. మరి ఇంత గొప్పవాడు నీకుండగా ఎందుకు భయం? కాబట్టి మరి ఆయన నీడని ఉండి, మరి అయితే ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, ఇప్పుడు మనం చూసాం షేతు, మరి భక్తిగా నడుచుకుంటున్నాడు. కానీ ఆయనకు వచ్చిన శ్రమను బట్టి ఏం చేశాడు? ప్రార్థన. ఆ సంతానంలో ఎంచే కదా క్రీస్తు యేసు వంశావళిగా తీసుకురాబడి ఈ బలహీనమైన వాటి నుంచి బలమైనది వచ్చినది. మరి మరి ఈ సంతానము మరి సర్వలోకానికి ఆశీర్వాదకరంగా చేర్చున్నాడు. ఈ బలహీనమైన వాటి నుంచి ప్రభు తీర్చున్నాడు ఘనత.
కాబట్టి మరి ఇప్పుడు సంఘము ఆయన మీద ఆధారపడవలసినది. అందుకే ప్రార్థన. ఉం? ఆయన సన్నిధిలో మనం గడపటం అంటే ప్రార్థన చేయటం ద్వారా, ఆయన వాక్యం వినటం ద్వారా, ఆయన సన్నిధిలో కనబడటం ద్వారా మనం ఆయన నీడనున్నట్టే. ఉం? కాబట్టి మరి ఇప్పుడు మనం అనేక శోధనలు ఎదుర్కోవాల్సి ఉన్నాం లోకంలో. మరి ఈ శోధనలో పడకుండా ఏం చేయాలి? మనం ప్రార్థన అంటే ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉండాలి. ఉం? మరి ఆయన నీడని ఆశ్రయించాలి. లేని యెడల అపవాది మనల్ని నిరుత్సాహపెడతాడు, మనల్ని అపహరిస్తాడు. అందుకనే ఈ శ్రమలలో ప్రభుని ఆశ్రయించి ప్రార్థన చేయాలి. మరి సంతోషం వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయవాంఛ తీరింది అంటే సంతోషమే, కానీ అక్కడ దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. మరి మన యొక్క సంతోషమునకు కారణము శ్రమ పడిన ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పొందిన అవమానాన్ని బట్టి మనము సుఖపడుతున్నాము, గణపరచబడుతున్నాము. దానికి కారణము ఆయన పడిన శ్రమలు. కాబట్టి మనం ఆయనతో కూడా మహిమపరచబడిన నిమిత్తం ఈ శ్రమలలో మరి మనం కూడా పాలుభాగం పొందవలసిన వారమేను. మరి వీటిలో నిరుత్సాహపడమని కాదు, వీటిని జయించవలసిన వారమేను, శ్రమలను జయించవలసిన వారమేను. అంటే శ్రమలలో ప్రభుపై మనం నిలిచి ఉండుట, ప్రభుపై మన హృదయాన్ని నిలుపుకొని ఉండుట, అది అవసరం. కాబట్టి ఇప్పుడు సార్వత్రిక సంఘం అంతా కూడా మరి ఈ పరిస్థితులు కూడా ఉంది. తృణీకరింపబడుతున్నట్టున్నారు. అయితే ప్రభు తోడే అన్నాడు, ప్రభు తిరిగి రాబోతున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు మనం అందరము ఆయనతో నిలిచి ఉండినట్లుగా మరి శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయవలను. కాబట్టి మరి ఇప్పుడు మనం సంఘంలో సార్వత్రిక సంఘం అంతటి వరకు ఆ విధంగా మరి ప్రార్థన చేయండి, ప్రభు రాకకై సిద్ధపడి ఉన్నట్లు. రెండోది, ఇక్కడ సంఘంలో మరి ఏప్రిల్ నెల చివరి వారంలో అంటే సోమవారం నుండి మే 3వ తారీఖు వరకు వీబీఎస్ జరగాలని సంకల్పించినాం. ప్రభు ఆ దినాలను ఆస్వాదించినట్లు, అనేక యవన బిడ్డలు, చిన్నపిల్లలు మారు మనసు పొందినట్లు, మరి ఆ పరిచయం చేయటానికి, మరి సేవకులు మరి ఆత్మీయమైన పరిచయం చేయటానికి, వాక్యాన్ని నేర్పించటకు టీచర్స్ను ప్రభు అనుగ్రహించినట్లు, సమస్తం తన మహిమ కొరకు జరిగినట్లు ప్రార్థన చేయండి. ఆవరణ అంతటిని కూడా సిద్ధపరచాల్సి ఉన్నాం. గోడల మీద మరి సరైన పెయింట్లు వేయబడి వాక్యాలు రాయవలసి ఉన్నాం. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ప్రతి అవసరత ప్రభు తన ఐశ్వర్యాన్ని బట్టి మనకు తీర్చినట్లు ప్రభు తట్టు చూచిదాం. తర్వాత మన యవనస్తులందరూ ఆత్మీయమైన వారుగా మరి రక్షణానందం కలిగి ఉంటకు మరియు గ్రామం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఎదిగిన యవనస్తుల కొరకు ప్రభు చిత్తానుసారంగా స్థిరపరచబడినట్లు వారి కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ప్రార్థన చేద్దాం కొద్ది సమయం.